ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు గ్రామంలో అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు కొల్లూరు గ్రామ మహిళలు ఊరేగింపుగా ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను అలరింపచేశాయి. శివశక్తుల పూనకాలు పోతురాజు విన్యాసాలతో భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసంలో కొల్లూరు గ్రామంలో గ్రామ ప్రజలు బోనాల పండుగలు పార్టీలకు అతీతంగా పాల్గొని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వారు అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని వారు తెలియజేశారు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పంటలు బాగా పండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షలతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా సుభిక్షంగా దినదిన అభివృద్ధి చెందాలని వారు అమ్మవారిని కోరుకున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా కొల్లూరు గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం గిట పొద్దున్న నుంచి ఎన్ని బోనాలు గీసినా కానీ సాయంత్రం టైంలో గిట ఎన్ని బోనాలు వెళ్ళడం అనేది ఆ అమ్మవారికి మేము ఏ జన్మలో చేసుకున్న సుకృతము. కానీ ప్రతి సంవత్సరం ఎంతో పెద్ద ఎత్తున చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం అనుకోని కారణాల వల్ల కొంచెం ఒక మిడిల్గా చేయడం జరిగింది. ఈసారి ఆ తల్లి మా గ్రామంలో మా అందరినీ చల్లగా చూస్తే మన సంవత్సరం అసలు చరిత్ర చెప్పుకోదగ్గట్టు ఈ బోనాల పండుగ అంటే ఏంటి, తెలంగాణ సంప్రదాయం కాబట్టి తెలంగాణలో బోనాలు అనేది చాలా ఎక్కడ పోయినా అంటే మన దేశం కాకుండా ఎన్నో దేశాలలో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. అంటే మన తెలంగాణ సంప్రదాయాన్ని ఇట్లనే కొనసాగిస్తూ ఎన్నో అంటే తెలంగాణ నృత్యాలు మన తెలంగాణ ప్రతి పౌరునికి పని కల్పించే విధంగా, ప్రతి కళాకారునికి పని కల్పించే విధంగా ఈ బోనాల జాతర ఒక్క నెల ఆషాఢ మాసం ఈ ఒక్క నెల ప్రతిరోజు ఈ నెలలో రోజు బోనాలు ఏదో ఒక ఏరియాలో బోనాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి రంగరంగ పూతరాజులే కానీ ఎన్నో నృత్యాలు ఎన్నో రకరకాల ప్రోగ్రాములు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలి, వర్షాకాలం బాగా కావాలని ఆ తల్లిని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు కొల్లూరులో పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు